హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సంజు ఫిట్నెస్ వరల్డ్. అయిపోయింది ఇక 1 మంత్ అయిపోయింది. సో ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంకా ఘోరంగా ఉంటుంది చెప్పిన కదా, కథ వేరే ఉంటుంది. సో గాయ్స్, ఇప్పుడు చెప్పే వర్కౌట్స్ అన్నీ ఇంటర్మీడియట్ అండ్ ఆల్మోస్ట్ టాప్ లెవెల్లో ఉంటాయి. మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఫోకస్ చేయండి, ఓకేనా? మంచి బాడీ బనాంచురి. చలో మరి షురు చేద్దాం ఇక. ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డబుల్ ప్రెస్ అనమాట. సో ఇంక్లైన్లో ఇక ఇన్సెప్ చేసినాం కదా మనం, ఇంక్లైన్ రాడ్ కొట్టినాం, డంబిల్స్ కొట్టినాం అండ్ మిషన్స్ కూడా కొట్టినాం కదా. సో అవి ఈ మన ఇంటర్మీడియట్ లెవెల్లో వెయిట్ ఎక్కువ తీసుకోవాలి విత్ పోస్టర్ అండ్ కేర్ఫుల్ చేయాలి. ఓకే గైస్, సో వెయిట్ తీసుకోండి. ఫస్ట్ సెట్లో ఆల్మోస్ట్ మీరు రాడ్ కొట్టారు కాబట్టి రాడ్ ఆల్మోస్ట్ 20 kg ఉంటుంది, 18 to 20 kg ఉంటుంది. సో అది ఇప్పుడు వచ్చేసి మీరు నార్మల్గా అయితే ఫస్ట్ సెట్ 10తో స్టార్ట్ చేయండి. సో ఎలా చేయాలని చెప్తా ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. వెయిట్ కొడతారు కాబట్టి వెయిట్ ఎలా తీసుకోవాలనే విషయం ఇంపార్టెంట్ కదా. సో చెప్తున్నా చూడండి. మళ్ళీ ఫస్ట్ మోకాలను పెట్టుకోరు, మోకాలను పెట్టుకొని నిమ్మలంగా ఒకదాని తర్వాత ఒకటి ఎలా తీసుకుంటో చూసి అబ్జర్వ్ చేసి చేయండి, ఓకేనా? ఇక ఇట్లా తీసుకోవాలి. ఇక ఇట్లా తీసుకొని పైకి పెట్టి ఎయ్ మళ్ళీ ఇట్లా డ్రాప్ చేయండి. ఓకే గాయస్, చలో మరి చెస్ట్ ప్రెస్ ఇక తెలుసుగా. ఇక మిషన్ ఓకే చెప్తూనే ఉన్నా నేను నెల రోజుల జర చూసిరా, ఫోకస్ చేసిరా. చేసిన వర్కౌటే మళ్ళీ కొన్ని మనకు రిపీట్ అవుతుంటాయి. అదేం చేయాలంటే సింపుల్. నేనైతే పంచలో చెస్ట్ మిషన్ చేసినప్పుడు ఇంక్లైన్, ఫ్లాట్ బెంచ్ ఇవే. ఎందుకు ఇంకా చేయాలంటే వాటిపైనే పోస్టర్లు ఇంకా నేర్చుకొని ఇంకా కొంచెం వెయిట్ కొంచెం 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 పెంచుకుంటారులే. అది ఓకేనా? ఒక బాడీ బనాంచుకునే అంటే ఒక బాడీని తయారు చేయాలంటే కొత్తగా ఏదో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొత్త ఎప్పుడు చేయాలి? నువ్వు చేసిన వేరియేషన్ ప్రాపర్గా పోస్టర్ అండ్ వెయిట్ ఇంక్రీజ్ చేయడం, వెయిట్స్ మంచిగా ఇంజూర్ కాకుండా చేయడం అనేది అప్పుడు నీకు వచ్చినప్పుడు అది 1 నెలకు వస్తుందా, 2 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందా, 6 నెలలకు వస్తుందా. ఆ సెకండ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, వెయిట్ ఇంక్రీజ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, వెయిట్ ఇంక్రీజ్ చేయడం, అలా చేయాలి. ఓకే, చలో మరి. నేను ప్రస్తుతానికి అయితే కొంచెం వెయిట్ వేసిన. ఇది సెకండ్ వేరియేషన్ అనమాట. ఈ మిషన్ గురించి మీకు తెలిసిందే, ఓకేనా? కాకపోతే వెయిట్ వేసి కొట్టాలి, ఓకేనా? వెయిట్ వేసినప్పుడు ఎలా చేయాలని చెప్తాడు. సీట్ అడ్జస్ట్ మంచిగా నీట్గా వేసుకోండి, చేసి మంచిగా లేపి, ఓకేనా? చలో అంతే, చిన్నగా. మంచిగా ఫీల్ కావాలి మజిల్ని. ఎట్లా చేస్తున్నామంటే కాలికి చేసేటప్పుడు మంచిగా నీట్గా ఫీల్ అవ్వాలి, ఓకేనా? సో గైస్ మళ్ళీ చెప్తున్నా, గిడ పట్టుకునే చూసినావా, ఇది ఎక్కడ పట్టుకుని ఎలా పడతా అని చాలామంది లేపు ఒకలా చేస్తున్నాం. అట్లా వేయద్దు. మనకి ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ రేంజ్ తీసుకొని చేయాలి. ఓకే గైస్, నెక్స్ట్ వేరియేషన్ అనమాట. మళ్ళీ చెప్పినా కదా, ఇక వెయిట్ ఇంక్రీజ్ చేసిన. సో వెయిట్ ఇంక్రీజ్ చేసిన, మిషన్ యాడ్ చేసిన, పోస్టర్లో కొడుతున్నా. ఎందుకు మజిల్ ట్రైన్ కాదు చెప్పురి. సో గట్లనమాట చూడరి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మంచిగా షోల్డర్ ఇంతలో హ్యాండ్స్ పెట్టుకొని చెప్తున్నా. మళ్ళీ చాలామంది ఇట్లా లేపుతున్నారు కొంతమంది. సో ఇట్లా లేపకూడదు, మంచిగా నీట్గా, ఓకేనా? సో ఇది షోల్డర్ని చూసుకోవాలి నీట్గా 1 by 1. ఓకే, తీసుకున్నాం కదా నీట్గా. సో గాయస్, ఇప్పుడు థర్డ్ వేరియేషన్లో ఇది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు అడగవచ్చు లైక్ ఏంటంటే వెయిట్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎన్ని రెపిటేషన్ చేయాలని కొంచెం ఆలోచన వస్తుంది. అంటే క్వశ్చన్ మార్క్ దగ్గర. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 15 reps చేసినాం, స్టార్ట్ చేసినాం. సో అది ఏం చేస్తున్నాం అంటే కొంచెం తగ్గుతూ ఉంటాం. అంటే వెయిట్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ 8 reps చేయండి. 8,
10, 12 అలా చేసినాకో ఆటోమేటిక్గా వెయిట్ పుష్ అవుతుంది, మజిల్ మీద మంచి ట్రైన్ అయితే. చలో గైస్, మీకు డౌట్ రావచ్చు ఈ బెంచ్ పైన ఎన్నిసార్లు ఇట్లా చేస్తారని. సో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ వేరు, ఇంక్లైన్ డంబుల్ ఫ్లై వేరు, ఓకేనా. సో మీకు ముందు వీడియోలలో పుష్ డే, పుల్ డే, లెగ్స్ డే, రెస్ట్ డే, సో ఎలా ఏ వేరియేషన్ ఎప్పుడు చేయాలి, ఏంది అంటే లైక్ ఎలా చేస్తే మజిల్ అనేది కొంచెం తొందరగా ఇంకా కొంచెం గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి నేను ముందు వీడియోలు పెడతా. సో ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి గాయస్, ఇగో ఇలా చేసేది ప్రెస్, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, ఓకేనా. సో ఇలా చేసేది ఇంక్లైన్ డంబుల్ ఫ్లై. సో చూడండి చాలామంది చేసేటప్పుడు ఇగో ఇట్లా హెడ్ పైకి పెట్టి ఇగో ఇట్లా చేస్తారు, ఇట్లా అట్లా చేయద్దు ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ గాయస్, మళ్ళీ చెప్తున్నా, సో కేర్ఫుల్ అనేది చాలా ఇంపార్టెంట్, కేర్గా ఉండండి. సో చూడండి, ఫోకస్ చేయండి ఒకసారి, ఎంతవరకు ఫ్లై చేయాలి అంతే. సో 2 హ్యాండ్స్ కరెక్ట్ డౌన్ చేయండి. చాలామంది ఇట్లా స్ట్రైట్ హ్యాండ్స్ ఇలా చేయొద్దు, మళ్ళీ చెప్తున్నా. సో నీట్గా డంబుల్ ఫ్లై రిలాక్స్ చేయండి. ఇది వచ్చేసి మీరు 15, 12, 10 రెపిటేషన్ చేయండి అండ్ తక్కువ వెయిట్ తీసుకోండి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఇది 5th వేరియేషన్ అనమాట. సో పులోవర్ అంటే మీరు చూడండి ఒకసారి బ్రహ్మిని ఎలా చేస్తుందని చెప్పేసి, ఓకేనా. చలో ఫస్ట్గా ఇలా డంబిల్స్ ఇలా పట్టుకోండి నీట్గా, ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్ ఇది మీరు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి సో చాలా తక్కువ చేయండి, రిలాక్స్ చేయండి కూల్గా, ఓకేనా. అండ్ వెయిట్ గేమ్ తక్కువ చేసుకొని చేయండి, రైట్. ఫస్ట్ సో ఇలా బెండ్ చేసి కంఫర్ట్గా సో కొందరికి ఎల్బో కదా బాగా పెయిన్ వస్తుందని చెప్పండి, కొంచెం బెండ్ చేసి జస్ట్ లైక్ అంతే. తర్వాత ఇలా డ్రాప్ చేసుకోండి. సో గాయస్, ఇప్పుడు చూసారు కదా ఇంక్లైన్ బెంచ్లో 2 వేరియేషన్స్ అండ్ మిషన్లో 2 వేరియేషన్స్, సేమ్ అండ్ బెంచ్ పైన ఇంకో వేరియేషన్. గాయస్ ఇప్పుడు వేసిన వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేస్తాం అనమాట. మిషన్లు అవే యాడ్ అవుతుంటే బట్ ఇంకొంచెం వెయిట్ ఎలా కొట్టప్పుడు ఎలా పెయిన్ వస్తుంది, ఎలా ట్రిగ్గర్ అవుతుంది, మజిల్ ఎలా ట్రైన్ అవుతుంది, ముందు వీడియోలో మస్తు పెడతా. అండ్ కొంచెం ఏంటంటే మీకు రాబోయే వీడియోలలో గాయస్ మళ్ళీ చెప్తున్నా, చెస్ట్ మజిల్స్ ఎన్ని ఉంటాయి, ఏ మజిల్ నేమ్ ఏంటి, ఏ వర్కౌట్ చేసి ఏ మజిల్ పైన పడుతుంది, ఏ మజిల్ని ఎక్కువ ట్రైన్ చేయాలి, ఏ మజిల్ బిగ్ ఉంటుంది, ఏ మజిల్ లాంగ్ ఉంటుంది, ఎన్ని మజిల్స్ ఉంటాయి అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గాయస్. చలో మరిగా కలుద్దాం మరి, రైట్, బాయ్.